ఏమేం చేయగలడు, వాట్ ఆల్ కెన్ దిస్ క్యారెక్టర్ డూ, ఎలా చేయగలడు. ఫస్ట్ కపుల్ ఆఫ్ డేస్ చేసిన తర్వాత నాకే కొంచెం ఎక్కడో సిమిలారిటీస్ ఇమిటేషన్స్ లాగా అనిపించింది నాకు. కాదు, దిస్ ఈజ్ నాట్ వాట్ ఇట్ ఈస్. నన్ను అవుట్ ఆఫ్ నోవేర్ చైతన్య అనేవాడిని పిక్ చేసుకున్నప్పుడు ఐ షుడ్ యాజ్ అన్ యాక్టర్ గివ్ సంథింగ్ అనే ఫీలింగ్ ఉండే. కరెక్ట్. నన్ను ఎవరో దేవకట్ట, నేను ఇంకా అప్పటికే ఐ వాజ్ నాట్, అప్పుడప్పుడే ఐ వాజ్ డూయింగ్ సంథింగ్. నన్ను పిక్ చేసుకున్నారని అంటే నాలో ఏదో చూసుంటారు, ఐ షుడ్ గివ్ మై మార్క్ అని 1 వీక్ ప్రాక్టీస్ చేసి వెళ్ళి ఆడిషన్ ఇచ్చాను సార్. ఇచ్చిన తర్వాత ఆడిషన్ ఇట్లా అయిపోయింది. బంగారం యు ఆర్ మై ఎంఎస్ఆర్, కానీ నువ్వు లావు పెరగాలి, ఒళ్ళు పెరగాలి, ఇలా అవ్వాలి, దిస్ ఇస్ వాట్ ఇస్ సెట్ సార్ దేవకట్ట. రైట్ ఆఫ్టర్ ద ఆడిషన్, ఇంకా సెకండ్ థాటే లేదు. బంగారం నువ్వే నా ఎంఎస్ఆర్, నువ్వు మాత్రం ఒళ్ళు పెంచుకోవాలి, ఇప్పటి నుంచి నీకు టైం లేదు, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, నాకు 3 months ఇలా అయి చూపించు అన్నారు. అంటే అది నాకు ప్రాసెస్ అవ్వట్లా. నాకు యు ఆర్ మై ఎంఎస్ఆర్ అన్నదే ఎక్కువలో వినిపిస్తుంది. ఈయన నువ్వు బాడీ పెంచాలి, ఇలా పెంచాలి, అలా పెంచాలి అని చెప్పేస్తూనే ఉంటాను. సో ఎక్సైటెడ్ దట్ ఐ ఫౌండ్ ఫైనల్ గా ఒకని అని. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇదే షర్ట్ వేసుకుని వెళ్ళాను సార్ ఆ రోజు. ఓకే. I wanted to, this is Lenin, I wanted to look like a చిన్న పొలిటికల్ సిరీస్ కదా, దాంట్లో కొంచెం వైట్ షర్ట్ ఇది వేసుకొని కొంచెం అప్పుడు ఇంకో ఐ వాస్ బల్క్ అప్ సార్, వేరే సినిమాకి తగ్గాను, సమ్ వైట్ వేసుకొని అంటే చిన్న ఫీల్ ఉంటుంది కదా అని వేసుకొని వెళ్ళాను. ఐ క్రాక్డ్ ఇట్. సో ఐ విల్. అది ఏం చేసి తగ్గావు? పెరిగా సార్. రోజు 2.5 hours వర్కౌట్ చేసాను సార్. అదొక రీల్ బాగా వైరల్ అయిపోతుంది ఇప్పుడు, అందరూ అది విపరీతంగా తిరుగుతుంది ఇంటర్నెట్లో. నాకు ఆడిషన్ ఈరోజు ఎంఎస్ఆర్, న్యూఆర్ మై ఎంఎస్ఆర్ అని చెప్పిన తర్వాత అక్కడ నుంచి నాకు ఒక సాలిడ్గా కిడా అయిపోయి అదంతా ఉంది సార్. నాకు 6 months టైం దొరికింది సార్. 6 to 7 months టైం దొరికింది బై ద టైమ్ వి స్టార్టెడ్ షూట్. ట్రైనర్ని పెట్టుకుని రోజు 2 గంటలు సర్ప్లస్ ఫుడ్, సర్ప్లస్ క్యాలరీస్ 2500 క్యాలరీస్ ఆఫ్ క్యాలరీస్ తీసుకునేవాడిని. 2.5 hours వర్కౌట్, 2 hours హెవీ వెయిట్స్, ఒక half an hour, క్లోజ్ టు half an hour కార్డియో. 6 days a week చేసేవాడిని సార్. 5 to 6 days కంపల్సరీ ఎవ్రీ వీక్. వన్ డే చీటింగ్ డే. అంటే చీట్ కూడా ఫుడ్ చీట్ కాదు సార్, 1 day రెస్ట్ అంతే బాడీకి. ఈ వర్కౌట్ చేయడం ఒకైతే తినడం అంతకంత పెద్ద రాదు. 2500 calories సర్ప్లస్ దీనిలో ఉండాలన్నప్పుడు రోజుకి 6 meals తినాల్సి వచ్చేది. చికెన్, మటన్, ఫిష్. చికెన్, ఫిష్ సార్. మళ్ళీ మటన్ కార్బ్స్ ఎక్కువ ఉంటే మళ్ళీ దట్ విల్. సో అంటే అన్ని తినేవని స్వీట్స్ తప్ప, బట్ మోర్ ఆఫ్ చికెన్, ఎగ్స్ అండ్ ఫిష్. ఓకే. అండ్ రోజు ఫైబర్కి వెజిటబుల్స్, రైస్ ఇంతే. అదే రైస్ తక్కువ, బట్ చికెన్ 3 పూటలు 3 సార్లు తినాల్సి వచ్చేది. 250 grams, 250 grams, 250 grams వితౌట్ ఆయిల్ లైట్ ఉంటుంది సార్. సాల్ట్, పెప్పర్, బేసిక్ సీజనింగ్, నో కారం మసాలాస్ ఏం లేకుండా. అలా తినడమే కష్టమయ్యేది. మామూలు చికెన్ అంటే తినవచ్చు 1/2 kilo అయినా కానీ, బట్ అలా ఉప్పు కారం లేకుండా. ఉప్పు వేసారు లేదు సార్, ఉప్పు కారం ఉంటుంది, మసాలా గిసాలా ఉండాలి, ఏముంటుంది సార్, వండేది కదా, ఇట్ ఇస్ జస్ట్ స్టీమ్డ్. అదేలే స్టీమ్డ్. అది తినడం కష్టమయ్యేది. బట్ శ్రీదేవి గారు తినేదంటే అలాగా బాయిల్డ్ చికెన్ పెప్పర్ వేసుకుని వితౌట్ ఎనీథింగ్. దట్ 6 months తర్వాత లుక్ టెస్ట్ అప్పటికి వాజ్ కంప్లీట్లీ కన్విన్స్ దేవా గారు. ఎంత వెయిట్ పుట్టాను అయ్యో అప్పటికి? 10 kilos సార్. అబ్బో. ఐ వాజ్ ఆల్వేస్ అరౌండ్ 70-71, ఆల్వేస్ అరౌండ్ దట్ వెయిట్. మయసభ కోసము 80. నా హైయెస్ట్ వెయిట్ వాజ్, నా ఇప్పటి వరకు మొత్తంలో నా హైయెస్ట్ వెయిట్ వాజ్ 82. మయసభకి ఒక పాయింట్ ఆఫ్ టైంలో వెయిట్ లిఫ్టింగ్ సీన్, ఆ టైంలో ఐ వాజ్ 81-82 మధ్యలో ఉండే. అది ఒకటి వెయిట్ లిఫ్టింగ్ సీన్. అప్పుడు ప్రాబబ్లీ ఆ 1 month పీరియడ్ లో దట్ వాజ్ మై హైయెస్ట్ వెయిట్, 82-81. అబ్బా. అక్కడ నుంచి ఇమీడియట్ గా క్రాంతి మాధవ్ గారు సినిమా చేస్తున్న కాలేజ్ లవ్ స్టోరీ, ఇంజనీరింగ్ కాలేజ్ లో జరిగే లవ్ స్టోరీ. తర్వాత ఘాటీ ఉండే, ఘాటీకి కూడా కావాలి, ఘాటీకి తగ్గాను. వెయిట్ కంటే ఎక్కువ బల్కీనెస్ తగ్గించి మజిల్ ఒకటే. దానిలో కూడా నువ్వు ఘాట్ చేసుకున్నావు. అది దీనికేమో ఇట్లా బలంగా కుస్తీ వాళ్ళలాగా తయారైంది సార్. అంటే 80 kilos వితౌట్ బల్క్ హెవీ వెయిట్స్. దానికి మళ్ళీ మజిల్ కటింగ్ చేశాను సార్. అంటే కొంచెం ఆ బాడీ లుక్ రావాలని స్లీక్ చేశాను. టు లుక్ దట్ స్టైలిష్, మజిల్ కనిపించాలి. ఇలా ఉండడం వేరు, ఆ కట్స్ రావడం వేరు. ఆ కట్స్ కోసం చేశాను.
ఘాటీకి అక్కడ నుంచి కట్ చేస్తాను, అంటే ఇది కలిసి వచ్చింది వెయిట్, అక్కడ నుంచి కట్ డౌన్ చేసుకుంటూ వచ్చాను. ఇంకా డీజిల్కి వచ్చేసరికి, ఇది మన క్రాంతి సినిమాకి వచ్చేసరికి కంప్లీట్ కార్డియో 10 కిలోల దగ్గర మళ్ళీ సేమ్ 70కి వచ్చాను సార్. ఓకే, అసలు మామూలు అవస్థ కాదు కదా. బట్ అంటే ఆల్ థ్యాంక్స్ టు దేవకట్ట సార్. అంటే మిమ్మల్ని రాముంది ఎందుకు చెప్పాను మీకు కూడా అని అంటే, నేను రేపు ఎంత పెద్ద స్టార్ అవుతానో, ఇంకా ఏ ప్లేస్లో ఉన్నా కూడా నన్ను అక్కడ నుంచి పిక్ చేసుకునే వాళ్ళు, దీస్ ఆర్ ద పీపుల్ దట్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అక్కడ నుంచి పిక్ చేసుకొని, మీరు పిల్లోడు బాగా చేస్తున్నాడు, సరే పిలిచి ఇంటర్వ్యూ చేద్దాం, దేవగారు ఏడో బాగా చేస్తున్నాడు, వీడికి ఛాన్స్ ఇద్దాం, ఇమ్మీడియట్గా కృషి గారు వీడు ఎందుకు హీరోగానే చేయాలి, వీడు ఎందుకు నెగిటివ్ చేయకూడదు, కళ్ళు భలేగా ఉన్నాయి కదా అని చెప్పి ఆయన డైరెక్ట్ పిలవడమే ఆ రోల్కి పిలిచారు. ఓకే, ఆపోజిట్ అనుష్క అలాంటి ఒక క్యారెక్టర్ పిలిచి, అసలు వాళ్ళు ఏం చూసారో కూడా తెలియదు. హూ వుడ్ థింక్ దట్ ఐ కుడ్ బి దట్ ఫియర్స్లీ విలన్ సార్. కరెక్ట్, ఏదో అమాయకుడు ఉన్నాడు ఇలా అనుకుంటారు, కానీ పిలిచి లేదు సార్ మీరు చేస్తారు, ఐ హ్యావ్ బ్యూటిఫుల్ ఐస్, భలే ఎక్స్ప్రెషన్స్ వస్తాయి, మీరు చేయగా పరీక్ష పోయి ఏం చేయాలో తెలియక తిరుగుతున్న వాళ్ళ కనిపిస్తావు నువ్వు. అదే సార్, అలాంటి పెట్టుకొని లేడీ సూపర్ స్టార్ అనుష్క గారికి ఆపోజిట్ గా నువ్వు విలన్ చేయాలనంటే, సార్ ఎలా వచ్చింది సార్ మీకు థాట్? అడిగావా? అడగలేదు. ఐ వాజ్ వెరీ, నాకు ఛాలెంజింగ్ అనిపించింది సార్, నేను చేస్తే సార్ ఎక్కడ మళ్ళీ ఆయన మైండ్ చేంజ్ అవుతుందో మరి లేదు సార్, లైఫ్ టైం ఆపర్చునిటీ. అవును, అప్పటి నుంచి వేరే సినిమాలు ఏం చేయలేదు సార్. ఇవి ఇద్దరు దేవగారు బంగారం ఇది రిలీజ్ అయ్యేవారికి ఏం చేయాలి, క్రిష్ గారు సార్ నేను చెప్తున్నా కదా, మీరు జస్ట్ వెయిట్ అంటిల్ ఘాటీ కమ్స్ అవుట్, ఇదే చెప్పారు మొన్న కూడా. క్లియర్లీ సెడ్ జస్ట్ వెయిట్ అంటిల్ ఘాటీ కమ్స్ అవుట్. అంత కాన్ఫిడెన్స్ ఉంటే ఒక డైరెక్టర్, ఒక ఆర్టిస్ట్ కి, ఒక యాక్టర్ కి. నేను పైగా అది క్రిష్ చెప్పడం, క్రిష్ నార్మల్ గా ఆయన హీ టాక్స్ లెస్, చాలా తక్కువ మాట్లాడతారు, చాలా అంటే ఈ ప్రేమ్ సీజన్ హీ లవ్స్ దిస్ క్యారెక్టర్, ఆయన బాగా ఇష్టమైన క్యారెక్టర్ అండ్ హీ లవ్స్ ఇట్. ఎస్, నాకు అంటే నేను కాదు, ఆఫీస్ లో వాళ్ళు లేకపోతే చూస్తున్నప్పుడు ఏం చేశాడయ్యా ఇలా అంటుంటానంట, బాగా చేశాడు కదా, దిస్ ఇస్ వాట్ పీపుల్ టెల్ మీ, హీ డజన్ నా దగ్గర ఆయన బాగా చేశాడు అని చెప్తారు. బట్ వాళ్ళు ఇప్పుడు ఇన్ అబ్సెన్షియా నువ్వు లేనప్పుడు మాట్లాడడం వేరు కదా, అప్పుడు ఎక్కువ ఫ్రీగా మాట్లాడతారు. నీకు మాక్సిమం ఏం చెప్తారు, వెల్డన్ అంటారు ఏదో అలా. కానీ నేను లేనప్పుడు వాళ్ళకి ఎక్కువగా వాళ్ళు వచ్చి చెప్తారు, సీజీ వాళ్ళు, తర్వాత మిక్సింగ్ అప్పుడు, తర్వాత సారథిలో డబ్బింగ్ అవుతుంది వాళ్ళు, దే యూస్ టు టెల్ మీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఎస్, నిన్న ప్రింట్ మీడియా ప్రమోషన్స్ ఉంటే ఆఫీస్లో ఉండే, వీళ్ళందరూ సినిమా చూసారంట, చూస్తా సినిమా చూస్తా అంటే చూసా వద్దు థియేటర్లోనే చూడు, హైప్ ఎక్కించేస్తున్నారు నాకు. నువ్వు థియేటర్లో చూసుకో, మా కో డైరెక్టర్ శేషు గారు అని ఉంటారు, చేతు నీకు చెప్తున్నా ఏం ఆలోచించకు, నీకు ఎవరన్నా వచ్చి కథలు వినిపిస్తాడు ఒక 1 వీక్ అడిగానే వెళ్ళిపో, నువ్వు ఘాటీ అయిపోయిన తర్వాత కథలు ఘాటీ అయిపోయిన తర్వాత డిసిషన్ తీసుకో. ఎగ్జాక్ట్లీ, నో అది ఆ ఫీల్ అందులో కనిపిస్తుంది, ఆ ట్రైలర్ లో చాలా బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ క్రిష్ గారు ఎంచుకున్న బ్యాక్గ్రౌండ్, ఆ ఘాటి పీపుల్, వాళ్ళు ఇప్పుడు స్మగ్లింగ్ గంజాయి అమ్మడాలు, ఇవన్నీ కొత్తగా ఉంటుంది. ఇప్పుడు నీకు పుష్ప ఆడడానికి కారణం అదే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.